विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। तारीख 25 जुलाई बरोज़े जुमा को करीमनगर के R&B गेस्ट हाउस में सिटी कांग्रेस प्रेसिडेंट सुडा चेयरमैन कोमटी रेड्डी नरेंद्र रेड्डी ने तेलंगाना स्टेट गवर्नमेंट के असेंबली में पेश किए जाने वाले बजट को, जो कि हर जात के लिए और हर शोबे के लोगों के लिए एक बेहतरीन बजट पेश किया गया, जिसको अपोजिशन पार्टी यानी BRS व BJP पार्टियों को ये हजम नहीं हो रहा है। और नरेंद्र रेड्डी ने इन दोनों पार्टीज़ पर शदीद तनकीद का निशाना जाहिर किया और कहा कि हमारी कांग्रेस हुकूमत ने चंद ही महीनों में आवाम से किए गए तमाम वादे एक के बाद एक दिगर मुकम्मल करते चली आ रही है। इसी चीज़ को अपोजिशन के नुमाइंदे बर्दाश्त नहीं कर पा रहे हैं और ना ही हज़म कर पा रहे हैं, इसीलिए तनकीदों का सहारा ले रहे हैं और आइंदा भी इसी तरह कांग्रेस हुकूमत आवाम की तरक्की के लिए बेहतर फलाही काम करते रहने की इन्होंने बात जाहिर की और कहा कि अब BRS पार्टी में सिर्फ आने वाले दिनों में कुछ ही चुनिंदा लोग यानी महज बाप बेटे यानी KCR और KTR ही बाकी रह जाएंगे, क्योंकि हर आए दिन BRS पार्टी को खैराबाद कहते हुए कई सारे कायदीन और MLAs व MLCs कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर रहे हैं। इस प्रोग्राम में माइनॉरिटी चेयरमैन मोहम्मद ताजुद्दीन, शहीन शाह, मेराज, शबाना, मोहम्मद, लईक भाई, मासूम खान, महालक्ष्मी, के वेणुगोपाल, नदीम और दीगर कई सारे लोग भी मौजूद थे। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है करीमनगर से नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद और अफरोज़ खान की एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। KCR గారు ఆదేశాలు ఇస్తే గంగుల కమలాకర్ సూచన మేరకు వచ్చిండట. గంగుల కమలాకర్ ఇక్కడ ఏం వెలుగబెట్టిండో తెలుసు కదా. గంగుల కమలాకర్ కరీంనగర్లో ఇచ్చిన వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన తీగలు పిలిచి ఇలా ఏ పరిస్థితులు ఉందో చూస్తూ ఉన్నారు కదా. నీది చక్కగా ఉన్నదని చెప్పి ఈయన సూచన చేసిండు, ఆయన ఆదేశం. మేడిగడ్డ ఊలగొట్టినాడు ఆదేశించిండు. కరీంనగర్లో ఎక్కడికక్కడ మరి ఆయన కట్టిన ఆయన పలిగిపోతూ ఉంటే అటువంటి వాడు సూచన చేసిండు. అంటే మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ దుస్థితికి కారణం కోట్ల రూపాయలు వెచ్చించి, లక్షల కోట్లు వెచ్చించి నిర్మాణం చేసింది ఇవాళ ప్రజా ఉపయోగానికి రానటువంటి దుస్థితికి కారణమైన మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ప్రాజెక్టుల సందర్శన చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఒక్కటే కొడుతున్నాం, రైతులను కూడా దయచేసి ప్రజలను ఇంకొకసారి దొంగతనం చేసినోడే ఇలా లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసినోడే మళ్ళీ వచ్చి తిరుగుతూ ఉన్నాడు, తరిమి కొట్టండి అని చెప్పి పిలిపిస్తాం. ఇలా మా ఆర్థిక మంత్రి గారు మనం చెప్పారు, నెలకు 6,500 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పైసలు ఇలా వీళ్ళు తీసుకున్న లోన్లకు కట్టాల్సినటువంటి పరిస్థితి, ఇలా ఆర్థిక పరిస్థితి ఉంది. దీనికి కారణం మీరు కాదా? కొన్ని లక్షల కోట్లు వెచ్చిస్తా దాని ఉపయోగపడుతుందా? ఇలా పనికి రాకుండా చేసి వీళ్ళ ఉద్దేశం అంతా కూడా ఈ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఇక డ్యామ్ ఎల్లంపల్లి నిండే పరిస్థితి ఉంది. నిండిన తర్వాత నీళ్ళు ఎట్లాగో లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఇక మేము తిరుగుతూనే ఇలా నీళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు, మేము తిరుగుతూనే నీళ్ళు వస్తున్నాయని చెప్పి చెప్పుకోవడం దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు.
ఇటువంటి దురాలోచన తప్పుడు పనులు చేసి ఎవరి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టు కట్టి ఇవాళ ఈ దుస్థితికి కారణమైనటువంటి ఎవడైతే ఇవాళ తిరుగుతూ ఉన్నారో మేం ప్రజలను కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినోడు, కోట్ల రూపాయల అవినీతికి వేల కోట్ల అవినీతికి పాల్పడినోడు ఇవాళ మళ్ళీ మన ముందుకొచ్చి తిరుగుతూ ఉన్నాడు, తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిలదీయమని చెప్తా ఉన్నాం. మాకు కూడా తెలియదు, సడన్గా ప్రోగ్రాం పెట్టుకుని అసెంబ్లీ అయిపోగానే వచ్చింది, లేకపోతే మేము కూడా ఇక్కడ నిలదీస్తున్నాం ఏ ముఖం పెట్టుకుని వచ్చినాలని చెప్పి. కాబట్టి దొంగతనం చేసినోడే దొంగ అన్నట్టు రాజకీయ పరమైనటువంటి కక్షతోటి ఇలా కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారట. ఇలా డ్యామ్ సేఫ్టీ అధికారులు మా చుట్టాలా నీ చుట్టాలా? డ్యామ్ సేఫ్టీ అధికారులు స్పష్టంగా చెప్తా ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి లేదు, రోజు రోజుకు కుంగిపోతూ ఉన్నాయి అని ఒక దిక్కు చెప్తా ఉంటే ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చి అలా తిరుగుతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ కేటీ రామారావు, నీ చిలుక పలుకులకు ఇవాళ ప్రజలు వినే పరిస్థితి లేదు, మీ కాలం చెల్లింది. రాబోయే రోజుల్లో మీ అయ్యే కొడుకులు తప్ప ఇంకా నీకు ఎవ్వడు మిగిలే పరిస్థితి లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి చెప్తా ఉన్నాం. 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధా అవుతా ఉన్నాయి. మరి ఇక్కడ ఆపే పరిస్థితి లేనప్పుడు దాని వృధాని ఎట్లా మాట్లాడతామని చెప్పి అడుగుతా ఉన్నాం. అసలు మెయిన్ డ్యామే నీకు నీళ్లు ఆపే పరిస్థితి లేనప్పుడు ఆడికెళ్ళి మళ్ళీ పంపింగ్ చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు డ్యామే నీకు మొత్తం డ్యామేజ్ అయ్యి మేడిగడ్డ డ్యామేజ్ అయ్యి కూలిపోయే పరిస్థితి ఉంటే నువ్వు ఏ ముఖం పెట్టుకొని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతున్నావు. ఇలా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఎల్లంపల్లి బ్యారేజ్ కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కడితే చిన్న పగుళ్ళు కూడా లేని ఈరోజు గుండెకాయ ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ అదే కాపాడుతూ ఉన్నది. గత 5-6 సంవత్సరాలుగా పైన వర్షాలు ఎక్కువ పడితే అది ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడం ద్వారా ఆ నుంచి పంపింగ్ అయ్యి ఇలా మిడ్మానేరు కానీ దేనికి కానీ అది ఒక గుండెకాయల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టే, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ఈరోజు కాపాడుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే కాపాడుతుంది. మరి మేము నిర్మించినటువంటి గతంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించుకుంటూ రీసెంట్గా నిర్మించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తూ ఉంటే మీరు నిర్మించి గొప్పగా చెప్పుకున్నటువంటి మీ ప్రాజెక్టులు కూలిపోతూ ఉంటే సిగ్గు లేకుండా ఇంకా డ్యాంలో నీళ్లు నిండుతలు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. క్రిమినల్ కేసులు పెడతాం మీ మీద. మీరే ఇటువంటి దుస్థితి కారణమైన మీరే ఇలా మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బయలుదేరినరు. కాబట్టి మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము కేసులు పెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేటీ రామారావు కానీ అసెంబ్లీలో నిలదీస్తారట దీన్ని తీసుకుపోయి. నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడతావు? అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పు ప్రజలకు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము చూసిన వాస్తవమే, మేము పోయి చూసి వచ్చినాం. నిజంగానే ఎల్లంపల్లి మేడిగడ్డ ప్రాజెక్ట్ అంతా పగిలిపోయి ఉంది, కూలిపోయే దశ ఉంది. కాబట్టి నీళ్లు నింపలేని దుస్థితి ఉంది. దీనికి మా బాధ్యత వహిస్తూ ఉన్నాం, మమ్మల్ని క్షమించు అని చెప్పి
అసెంబ్లీ సాక్షిగా ప్రజలను క్షమాపణ కోరమని చెప్తా ఉన్నాం. जश्न आज़ादी हिंद के ज़िमन में मीना हॉस्पिटल की खुसूसी पेशकश, आइए अमराज से आज़ादी व छुटकारा पाएं। 15 जुलाई ता 15 अगस्त मुफ्त हेल्थ कैंप, गरीब व जरूरतमंद मरीजों के लिए खुशखबरी, तमाम अकसाम के मुआयनाजात पर 20% डिस्काउंट, रजिस्ट्रेशन जारी है। माहिरीन तिब व सेहत से मुफ्त मुशावरत, सेहतमंद मुआशरे की तश्कील का जामिन, आलमी शोहरत याफ्ता डॉक्टर्स की खिदमत, बेहतरीन इलाज व मुआलजे की सहूलतें, असरी तकाज़ों और मिशनरी से लेस शानदार दवाखाना, अवाम की खिदमत थी मीना हॉस्पिटल का नस्बुलैन। मीना सुपर स्पेशलिटी हॉस्पिटल, शिवरामपल्ली, राजेंद्र नगर, पिलर नंबर 254, हैदराबाद। नाजरीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है, या फिर दांतों के मसाइल से दो चार है, तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,